హల్లెలూయా. పెళ్లి కూతురు పేరు లేఖన. మరి లేఖన వేదిక మీదకి వస్తున్నది. పెళ్లి కుమారుడా నీవు కూడా లేయి. హల్లెలూయా. కొంచెం మీరు పక్క జరగండి. ఆకాశమీ గాలలో అపుర శబ్దాలతో, ఆకాశమీ గాలలో అపుర శబ్దాలతో వచ్చి ప్రార్థన చేసిన తర్వాత అందరం కూర్చున్నాం. స్తోత్రం దేవా. యేసు ప్రభా మీకే వందనాలు చెల్లించుకున్నాం. అబ్రహాము ఇస్సాకు యాకోబుల గొప్ప దేవా నీకే వందనాలు చెల్లించుకున్నాం. యేసు ప్రభా ఈ దినమందు నీ సన్నిధిలో తండ్రి ప్రభా యేసయ్య మరి జాషువా ఆనందని ప్రభా మరి లేఖనని తండ్రి ప్రభా మీరు జతపరుస్తున్నారు తండ్రి. యేసు ప్రభా మీకే వందనాలు తండ్రి. మరి నాన్న మీరు ఏర్పరిచే జతన తండ్రి ప్రభా ఈ లోకంలో ఏ దుష్టుడు విడదీయలేడు తండ్రి ప్రభా. కనుక మరి ఈ బిడ్డల చుట్టూ నీ దూతల కాపుదలు పెట్టండి. యేసయ్య మీరు సాతాను రాజ్యాన్ని కూల్చాలి ప్రభా. దేవా క్రీస్తుని మీరు కనాలి తండ్రి ప్రభా. దేవా కార్యాలు మీరు జరిగించినాక బలపరిచి ఆదరించినా ఈ మ్యారేజ్ అందులో మీరు రాజా యేసయ్య మీరు మహిమ పొందండి. అలాగే వచ్చిన బంధువులు కూడా దీవించిన ప్రభా వారికి కూడా రక్షణ భాగ్యం దయచేసి మీరే గంత మహిమలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు సర్వశక్తి గల దేవా యేసయ్యా నీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రభు నీ పాదాలు చెందుకొస్తున్నాం తండ్రి. నీవు గొప్పవాడు తండ్రి, నీ శక్తి గొప్పది నాయనా. యేసు ఎటువంటి సాతాను ఆటంకాలు గాని తంత్రాలు గాని ఏ ఒక్కటి పని చేయకుండా ఆయన నీవే జయం పొందుతావని, నీవే మహిమ పొందుతావని యేసు సర్వశక్తి గల నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున లేఖన మరి జాషువా ఆనందుల యొక్క వివాహము అన్ని విషయాల్లోని ఘనమైనది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సృష్టి అభివృద్ధి చెందడానికి మూల కారణం వివాహం. హల్లెలూయా. సృష్టి అభివృద్ధి చెందడానికి ఈ ప్రపంచం మీద మరి మానవాళి మరి అభివృద్ధి చెందడానికి దేశాలుగా ఏర్పడడానికి గల కారణం ఏంటంటే వివాహం అన్నమాట. ఆ వివాహం అనేదే కానీ లేకపోతే మనిషి ఒక్కడుగానే మిగిలిపోయేవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి వివాహము అన్ని విషయాల్లోని ఘనమైందని చెప్పి దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది. ఇక్కడ కూర్చున్నటువంటి జాషువా ఆనంద్కు మరి వేరే మ్యారేజ్ అసలు అవ్వాలి. ఇక్కడ కూర్చున్నటువంటి లేఖనాకి వేరే మ్యారేజ్ కావాలి. ఆమెకి వేరే ఆయనతో కావాలి, ఇతనికి వేరే ఆవిడతోటి కావాలి. అయితే వాళ్ళకి దేవుడు నమ్ముకునేవాడు కావాలి, వీళ్ళకి దేవుడు నమ్ముకునేవాడు కావాలి. అయితే వీళ్ళకి దేవుడు నమ్ముకున్న వాళ్ళు దొరకలేదు, వాళ్ళకి దేవుడు నమ్ముకున్న వాళ్ళు దొరకలేదు. అయితే వాళ్ళ అమ్మగారు చాలా బాధపడేవారు. జాషువా ఆనంద్ వాళ్ళ అమ్మగారు చాలా బాధపడేవారు. అరే మాకు మా అబ్బాయికి ఎట్లాగా దేవుడు నమ్ముకునేటువంటి. ఒకరోజు మాతో కలిసినప్పుడు మేము చెప్పాం, అమ్మ మీరు బాగా ప్రార్థన చేసుకోండి, మా చర్చికి రండి, మా చర్చికి వస్తే మీ కార్యాలు జరుగుతాయి అని చెప్పి ఆమెకు చెప్పి మేము ఆమెకు బాగా ప్రార్థన చేసాము. ఆ ఇంట్లో 3 days మీటింగ్ పెట్టాము. పెడితే దేవుడు కార్యం చేసి ఆ వివాహము అవ్వకుండా తప్పించేసాడు దేవుడు. దేవుని స్తోత్రం. చూసారండి, అన్నీ అయిపోయినాయి, కాంబోళాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. అయితే దాని అన్నిటిని కూడా దేవుడు తప్పించి ఇప్పుడు లేఖనాకి మరి దేవుడు జతపరిచాడు. దేవునికి స్తోత్రం. సరే, ఒక చిన్న పాట పాడిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. Come on.
నిన్ను విడిచిపోని నీలో సగం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు చూసి అతడుకు సాటైనటువంటి సహాయాన్ని చేదును అని అనుకొని ఆ యొక్క ఆదాముకి గాఢ నిద్ర కలిగించేసి అతని పక్కటి ఎముకలో ఒక ఎముకను తీసి ఆ ఎముకకు మాంసాన్ని పూడ్చి స్త్రీగా తయారు చేసి ఇదిగో నీకు జతగా ఉండడానికి నీ కష్టంలో పాలు పందులు పంచుకోవడానికి నేను ఈమెను నీకు ఇస్తున్నానని చెప్పి దేవుడు ఆదాముకి ఒక బహుమతిగా దేవునికి స్తోత్రం ఎలాగంటండి ఒక బహుమతిగా మరి భార్య అని ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏమి ఇవ్వడం జరిగిందండి? భార్య అని ఇవ్వడం జరిగింది. భార్య అంటే నీ కష్టంలోని నీ సుఖంలోని నీ సమస్య అయితే అంటారు నువ్వు చూడకుండా నేను ఒక్క క్షణమైనా గడపలేను అంట. ఏమంటారండి? నిన్ను చూడకుండా నేను ఒక్క క్షణమైనా గడపలేను. నీవు లేని క్షణం నాకు ప్రతిరోజు యుగ యుగము కూడా నాకు అది చీకటే అంటాడు. ఎప్పుడండి? పెళ్లి కాకితం పెళ్ళు కొడుకు కానివ్వండి పెళ్ళు కూతురు కానివ్వండి ఇద్దరికి ఎట్లా ఉంటదంటే నీవు లేని క్షణం నాకు ఎలాంటిది? ఒక యుగం. అది చీకటి బతుకు. ఆ బతుకులో నేను బతకలేను. నాకు రెక్కలు ఉంటే నేను ఇప్పుడే నీ వద్దకు వాలిపోదును అనుకునేటువంటి స్టేజిలో ఉంటాను. దేవునికి స్తోత్రం. ఏంటండి? నాకు రెక్కలుగాను ఉంటే నేను ఇప్పుడే వాలిపోయి నేను నీ ఎద్ద ఉండాలని నాకు ఆశగా ఉంది అంటారు. పెళ్ళి అయిపోయింది, నెల అయిపోయింది. అంతకు ముందు అంటాడు మా యావన్ని పువ్వుల్లో పెట్టి అడుగుతానండి అంటాడు. ఎందులో పెట్టి అడుగుతానండి? పువ్వుల్లో పెట్టి అడుగుతానండి మా యావన్ని ఏమనుకున్నాను అంటాడు. అనుకుంటే ఈ లోపల మావిడి ఒక నెల 2 నెలలు గడిచింది. గబుక్కున గడప కనుకొని పడిపోయి కళ్ళు కనపడుతుందా? గడప ఉంది కదా అక్కడ, కళ్ళు కనపడుతుందా నీకు? చూసారా? ఎన్ని రోజులకి? ఓ నెల 2 నెలలకి. ఒక సంవత్సరం కానీ గడిచింది అనుకోండి. ఏమంటాడు అని అంటే నాకు శని దాపురిచ్చినట్టు దాపురిచ్చేయాలి అంటాడు. ఏమంటాడండి? నాకు శని దాపురిచ్చినట్టు దాపురిచ్చామంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జాషువానందు అంటాడని కాదండి, రాబోయేటువంటి పరిస్థితుల గురించి వాళ్ళకి ముందుగానే చెప్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రేమ అనేది ఎల్లప్పుడూ కూడా ఒకే రకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? నేను మగాన్ని, నేను మొగుణ్ణి, నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలి, నేను కూర్చోమంటే నువ్వు కూర్చోవాలి, నేను నుంచోమంటే నువ్వు నుంచోవాలి అంటానికి ఆవిడెవరో? ఆవిడ నీ శరీరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆవిడెవరో? నీ శరీరం, నీ ఎముక. నీవు ఆవిడని కానీ అవమానించావంటే నిన్ను నువ్వు అవమానించుకున్నట్లే, తనను తాను అవమానించుకున్నట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భార్యాభర్తల బంధంలోని ప్రేమ అనే ప్రేమ కాదు. పెళ్లి కొడుకు పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నాడు నాకు. ఎప్పుడు చెప్పున్నారు? 7 గంటల కానీ చేస్తున్నాడు ఫోన్. పాస్టర్ గారు మేము రెడీ అండి, పాస్టర్ గారు మేము రెడీ అండి, పాస్టర్ గారు మా వాళ్ళందరినీ రెడీ చేస్తానండి. హల్లెలూయా. ఎన్ని గంటల నుంచి? 7
గంటల కాంచి ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండే నాయన కంగారు పడకు పంపిస్తున్నా అని చెప్పి ఎలాగైతే ఆయన పంపించాం ఆయన ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఆయన చాలా మనశ్శాంతిగా ఉంది. ఎందుకంటే భార్య పక్కన కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ కూర్చున్నాడండి? తన ఎముకలో ఉన్నటువంటి ఎముక పక్కన కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు మంచి రిలీఫ్ అనేది వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఆవిడకి కూడా అంతే. ఎప్పుడు కూర్చున్నావా నా భర్త పక్కన ఎప్పుడు కూర్చున్నావా అనేటువంటి ఆవిడికి తప్పని ఉంటది. ఆవిడ కూర్చుంది, ఆవిడికి కూడా మనసు ప్రశాంతంగా ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందండి. కనుక భార్య భర్తల బంధం అంటే కష్టంలోనైనా సుఖంలోనైనా దేంట్లోనైనా సరే కష్టం వస్తే ఏంటి నేను వెళ్ళిపోతాను ఆ మాత్రం పెంచలేవా అని అనకూడదండి. దేవుని స్తోత్రం. ఆడవాళ్ళకి ఆశలు ఎక్కువ ఉంటాయి. ఏమనుకుంటాయండి? ఆశలు ఎక్కువ ఉంటాయి. మొగుడిని అర్థం చేసుకొని నడుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత విడిపోతాం. దేవుని స్తోత్రం. అదే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని సంసారం చేస్తే ఆ సంసారం అనేది అలా స్థిరంగా నిలబడుతుంది. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థనా జీవితం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనిషికి ప్రార్థన అనేది చాలా అవసరం. యోబు, బైబిల్లో యోబు కనబడతాడండి. దేవునికి స్తోత్రం. అమ్మ అందరూ ఒకసారి ఇట్లా చూడాలి. ఆస్తుపాస్తులు పోయినాయో, ఎప్పుడైతే పిల్లలు పోయారో, ఎప్పుడైతే ఆయనకి కుష్టి వ్యాధి వచ్చిందో అప్పుడు ఏం చేసిందంటే మొగుడిని ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి. ఎందుకంటే మనం చేసుకునేటువంటి వివాహము పరిశుద్ధమైనటువంటి వివాహం. బాగా అర్థం చేసుకొని మరి సంసారం చేయటం అనేది చాలా మంచిది. చూడండి, బైబిల్లోని ఒక మాట ఉంది. సామెతల గ్రంథం కమ్మి వంటిదంటండి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా సంసారం చేసుకునేటువంటి ఆడదానికి ఏం కావాలంటండి? వివేకం కావాలంటండి. ఏం కావాలండి? ఎందుకంటే బైబిల్లోని 14వ సామెతల గ్రంథము 14వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉందంటే జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకొనిను. దేవునికి స్తోత్రం. అదే 3 నెలల స్త్రీ తన ఇల్లుని ఓడబెరుక్కునని చెప్పి బైబిల్లోని వాక్యం రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి జ్ఞానవంతురాలు, నీకు జ్ఞానం కలిగి ఉండాలి, నీకు వివేచన కలిగి ఉండాలి, నీవు మంచి ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థముందండి. మనిషికి కావాల్సింది గట్టి పరకతో సమానం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీవు ఇవాళ గడ్డి పువ్వు లాంటి దానికి సూర్యుడు వస్తే ఉదయించగానే మాడి మసైపోతావు. దేవునికి స్తోత్రం. లేకపోతే ఏదైనా గాలి దుమ్ము వచ్చిందనుకో ఆ పువ్వు ఊడిపోయి దాని ఉన్న చోటు ఏంటో కూడా మరి దానికి తెలియదు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు అందగత్తివి లేదా సౌందర్యవతివి ఇది కాదు, కానీ నీ హృదయం అందంగా ఉండాలి. ఎలా ఉండాలండి? నీ హృదయము అందంగా ఉండాలి. నీ హృదయం అందంగా లేదంటే నువ్వు ఎంత అందంగా ఉన్నా ఎలాంటిదనమాట? పంది ముక్కుకున్న బంగారుపు కమ్మి వంటిదంట. పంది ముక్కుకి బంగారం ఉంది, బంగారమే. ఆ పందికేం తెలుసు అది బంగారం అని? దేవునికి స్తోత్రం. అర్థముందండి. పంది ముక్కుకి బంగారం ఉంటే పందికి తెలియదు ఏమని అది బంగారం అని. కాబట్టి అది ఏం చేస్తుందంటే దాన్ని దీంట్లో పొరుపుతానే ఉంటది. తెలియదు కదండి, దాన్ని దీంట్లో పొరుపుతామంటది. అర్థముందా? నీ జీవితం పెంటతో సమానంగా ఉండకూడదు. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరిచేటువంటి విధంగా ఉండాలి. హల్లెలూయా. అర్థముందండి. దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి. మీ సంసార జీవితమే కానీ మీ కుటుంబం మొత్తం కానీ ఎట్లా నడుచుకోవాలంటే ఒకరికి మాదిరికరంగా నడుచుకోవాలి. హల్లెలూయా. అర్థముందండి. పలానా వాళ్ళు క్రిస్టియన్ మ్యారేజ్ చేస్తున్నారు, అబ్బా ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు అనేటువంటిది మీ జీవితాల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు వివేకం కలిగి నడుచుకో. ఎలాగేనండి? వివేకం కలిగి నడుచుకోవాలి. అలాగనే భర్త కూడా ఏం చేయాలండి? మంచి ఆలోచన కలిగి భార్యని కోపతాపాలు అన్ని అర్థం చేసుకొని చక్కగా మరి చూడండి, ఒక్కోసారి భార్య భర్తల మధ్యన గొడవ వస్తుంది. ఇంకో రకంగా కలిసిపోవాలని చెప్పి చాలా మంది చెప్తుంటారు. నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే సంసార జీవితం అనేది కారము పంచదారలాగా ఉండాలి. జీవితం అనేది ఎలా ఉండాలంటే కారము ఎలాగండి? ఎలా ఉండాలి చెప్పండి? హలో అమ్మా, ఎవరు? ఏమే మన పరిస్థితి నీకు తెలీదా? నా జీవితం ఎంత, నా బత్యం ఎంత? అర్థమవుతుందండి. నేను ఎంత తీసుకొస్తున్నావు నీకు తెలీదా? ఏనాడైనా సంపాదించి
సంపాదించిన డబ్బులంతా నీ చేతిలోనే పెట్టాను, కానీ నేను ఏమైనా నా జోబులో పెట్టుకున్నానా? పాకెట్ మనకి కూడా ఏ రోజు ఉంచుకోలేదు కదా ఏంటి, తీరాదా కూడా ఏ రోజు ఉంచుకోలేదు కదా ఏంటి. వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా ఏం చేస్తున్నాను, నీకే ఇస్తున్నాను కదా. మన పరిస్థితిని అవగాహన చేసుకో. నీకు ఇంకొక 2-3 వారాల్లోని మనకి శాలరీ పెరుగుతుంది. అందులో ఒక 500 రూపాయలు పెట్టి చీర కొంటాను, 500 రూపాయలు పెట్టి పిల్లలకి బట్టలు కొంటానని చెప్పాలి. హల్లెలూయా. మీకు అర్థమైందండి? చాలా అదే అంటే భార్యాభర్తల బంధం గురించి చెప్తున్నాం. భార్య ఆయన కాలం అనుకోండి, మీరేమైపోవాలి, స్వీట్ అవ్వాలి, చక్కగా మంచిగా పలకరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా చేసుకున్నట్లయితే చక్కగా మనము మన ముదుము వచ్చేంత వరకు కూడా చక్కగా మన యొక్క సంసార జీవితం అనేది సంతోషపడటానికి. ఈరోజు వివాహం జరుగుతున్నది. హల్లెలూయా. మరి బైబిల్ రాస్తుంది, సామెతలు 31వ అధ్యాయము ప్రతి భార్య భర్త చదువుకొని దానికి లోబడి ఉండాలా, అప్పుడు దేవుడు వారిని దీవిస్తారు. హల్లెలూయా. కదండి, భర్త భార్యను అనుమానించడము మంచిది కాదు, భర్త భార్యను అనుమానించడము మంచిది కాదు అని రాస్తుంది. భర్త భార్యను అనుమానించవద్దు, ఎప్పుడు నమ్మాలా అని రాస్తుంది. మరి నీ చేసుకోబోయే నీ భార్యను నమ్ముతావా? ఎప్పటికీ నమ్ముతావా, అనుమానిస్తావా? హల్లెలూయా. భార్యతో సంసారం చేయలేము. నరావతలం ఎత్తి శిలువ మీద తన ప్రాణం పెట్టిండు పాపుల కొరకు, మనుషుల కొరకు కాదు. చెడిపోయిన వాళ్ళ కొరకు ప్రాణం పెట్టి చెడిపోయిన బ్రతుకులను బాగు చేసిండు కదండి. ప్రేమ అంటే దేవుడిని చూపించిండు. ఈ లోకంలో ఆయన మనిషిలాగా అవతరించి మన కొరకు ప్రాణం పెట్టిండు. ప్రాణం పెట్టేది అలా ఈరోజు అన్న ప్రాణం ప్రాణం పీక్కుంటారా, ప్రాణం తీసేస్తుంది. మనం కూడా ప్రేమ కలిగి ప్రాణం పెట్టాలా కదండి. ప్రాణం పెట్టేది ప్రేమ కదండి. మరట ప్రాణం పెట్టే ప్రేమలో ఉంటారా, మాటలో ఉంటారా, చేతుల్లో చేస్తారా? హల్లెలూయా. ప్రేమ కలిగి జీవించాలా, చెడగొడుతున్నాయి, పోలీస్ స్టేషన్ ఎక్కిస్తున్నాయి కదండి. అట్లా వాళ్ళకు మనం పోకూడదు. ఎల్లకాలం సంతోషంగా ప్రేమ కలిగి జీవించాలి, సరేనా? అట్లా ఉంటాంటేనే పెళ్లి చేస్తాను, ఇప్పుడు వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఇప్పుడు అందరం ఒక్కొక్క వాళ్ళు ప్రేమ కలిగి జీవిస్తారని అందుకే మనం ఇంకో లాంచ్ చేస్తున్నాము. నాకేం లేదు, మీకు ఇష్టమేనా? మరి ఈ అమ్మాయి వివాహం చేసుకోవాలి, మీకు అందరికి ఇష్టమేనా? కష్టమా, నష్టమా? హల్లెలూయా. మరి ఈ జాషువా ఆనంద్ నాగేంద్రని వివాహం చేసుకోవడానికి లేఖన నీకు ఇష్టమేనా? మరి ఈ పెళ్లి విషయంలో నీకు ఇష్టమేనా? అభ్యంతరమా? ఇష్టమేనా? హల్లెలూయా. అందరికి ఇష్టమైంది, వీరు కూడా ఇష్టమైంది కాబట్టి బయలు రాస్తుంది. దేవుడు జతపరచాలి, మనిషి కాదు. దేవుడు జతపరచాలి, మనుషులు వేరు పరచకూడదు. ఏ దెయ్యం వేరు పరచలేదు. ఎవరు జతపరిస్తే దేవుడు జతపరుస్తాడు. కాబట్టి వీటి మనుషులు ఎవరు ఉంటారు? ఇప్పుడు దేవుడు జతపరుస్తాడు, సరేనా? హల్లెలూయా. ఒక ప్రార్థన చేద్దాము. మరి పీటర్ పాల్ బ్రదర్ అమలాపూర్ నుంచి వచ్చాం. అబ్రహాం గొప్ప దేవానికి స్తోత్రాలు వచ్చాను. మరి ఈ దినములు ఏర్పరచుకున్న తండ్రి, మరి నా ప్రభువా నీ బిడ్డలిద్దరినీ మీరు ఒకటిగా చేయడానికి ప్రభువా, ఒకటిగా జీవించడానికి నాయన ఇప్పటి వరకు వేరువేరుగా ఉన్న వీరిద్దరినీ ప్రభువా ఒకే శరీరంగా ఒకే ఆత్మగా మరి ప్రభువా కలుపుకుంటూ ఈ సమయం సిద్ధపరచుకున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించండి అయ్యా, మరి దీవించండి రాజా. మరి నాయన ఈ రోజు నుంచి మొదలు జతపరచబడినారని సాదృశ్యంగా నా ప్రభువా అనేక మందికి నా తండ్రి సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి అయ్యా. నీ బిడ్డలు ప్రభువా ఇప్పుడు ఎలాగైతే మీరు ఒకరినొకరు ఒకటిగా ఉన్నారో ప్రభువా, మీరు ఇద్దరు కలిపిన ప్రభువా మీలో ఒకటిగా ఉండాలి తండ్రి. మీరు సహాయం చేయండి ప్రభువా. నీ సాక్షి నా ప్రభువా, నీ దాసుల సాక్షి నా తండ్రి వివాహం జరుగుతుంది నా ప్రభువా. మరి ఇక్కడ ఎటువంటి సైతం శత్రువులను అంధకార
ప్రతి చీకటి శక్తులు యేసు నామములో లయపరుచు. హల్లెలూయా. కబాల శుద్ధర రమణ శియ యేసు నామములో నీ ఆశీర్వాదం ఇప్పుడు పెట్టుకున్న ప్రభువా, ఈ రోజు నుంచి ప్రభువా నీ కాపుదల నీ కంచెలకు యేసునైనా నీ నామముకు మహిమ తెచ్చుకొని ప్రభువా, మరి ఈ వివాహం అంతా కూడా నా ప్రభువా నీ యొక్క కృపలో జరిపించి మీరు రాకని కోరుకున్న ప్రభువా ఇప్పుడు మీ రెక్కల కింద భద్రపరచుకోమని, మరి యొక్క తల్లిదండ్రులను బంధువులందరినీ కూడా నీ రక్షణ మార్గంలో నడిపించి మీ నామముకు మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొంచెం వెనక కాలు తీసాను. మీరు పట్టుకోండి, మీరు అడగదు అట్లా సైడ్ నా వెనుక ఇక్కడ వివాహ ఒప్పందాలు పడతాను. నేను జాషువా ఆనంద్ ఈరోజు ఈ పరిశుద్ధ వివాహంలో యేసు క్రీస్తు నామములో జలపరచబడుచున్నాను. మన ఇద్దరి దాంపత్య జీవితంలో ఏ ఇరుకులు, ఇబ్బందులు, నష్టములు, రోగములు వచ్చిన ప్రార్థన పూర్వకంగా జయిస్తాను. నేను నిన్ను ప్రేమిస్తాను. వాగ్దానములు చేయవచ్చే నేను నిన్ను పెళ్లి వారిగా స్వీకరిస్తున్నాను. జాషువా ఆనంద్ నాగేందర్ ఈరోజు పరిశుద్ధ వివాహంలో యేసు క్రీస్తు నామములో జలపరచబడుచున్నాను. మన ఇద్దరి దాంపత్య జీవితంలో ఏ ఇరుకులు, ఇబ్బందులు, కష్టములు, నష్టాలు, రోగములు వచ్చిన ప్రార్థన పూర్వకంగా జీవిస్తాను. నేను నిన్ను ప్రేమిస్తాను. నీవు లోబడి ఈ వాగ్దానాలు చేయటచ్చే నేను నిన్ను నా పెళ్లి భర్తగా స్వీకరిస్తున్నాను. ఆమేన్. ప్రార్థిస్తాం. స్తోత్రం ప్రభా, ఈ వివాహ పొందాలు నీ సంఘం ఒప్పుకున్న ప్రభా కట్టుబడి జీవించడం సాయం చేయండి. మీరు సైతాన్ని శక్తులను కూల్చి ఈ రాజ్యాన్ని కట్టడానికి అభిషేకించండి. యేసు క్రీస్తులో వీరు అబ్రహాము సారాయి క్రీస్తుని కన్నట్టు వీరు క్రీస్తుని కనాలా పరిపరి చేయమని వచ్చి ప్రతి బిడ్డను రక్షించుకోమని యేసు క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. వేలు వెనకే మరి వారు సంతకాలు చేస్తూ ఉంటారు. అందరూ కూడా గోపి బ్రదర్ పాటలు పాడుతూ ఉంటారు. కొంచెం తలపట్టి ప్రియుడా నా ప్రియుడా నీ కొరకే సిద్ధపడినా, ప్రియుడా నా ప్రియుడా నీ కొరకే సిద్ధపడినా, సిద్ధపడి త్వరగా వస్తారని సిద్ధపడి
హల్లెలూయా. ఇది గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. జాషువా ఆనంద్ నాగేందర్, తర్వాత లేఖన నాగోని, ఇద్దరు భార్య భర్తలు. ఇది గవర్నమెంట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేస్తున్నాము. మీకే వందనాలు చెల్లించుకున్నాం దేవా. ఇంతవరకు తన ప్రభా నీ సన్నిధిలో మరి ఘనమైన వివాహం జరిగింది తండ్రి ప్రభా. ఎస్ఐయా మీకే వందనాలు తండ్రి. మరి కుమారుడు మరి ఎస్ఐయా జాషువా ఆనందని ప్రభా మరి లేఖనాన్ని తండ్రి ప్రభా ఈ దినం మీరు జతపరిచారు తండ్రి. ఎస్ ప్రభా నీకే వందనాలు తండ్రి. వారి దాంపత్య జీవితంలో నిరంతరం మీరు తోడుగా ప్రభా తండ్రి. నీ ప్రేమను దయచేయండి ఎస్ ప్రభా. దేవా ఈ లోకంలో నీ ప్రేమ లేని వాడు ఎదురు తండ్రి ప్రభా. కనుక నిరంతరము నీ ప్రేమను వారికి దయచేయండి ఎస్ ప్రభా నీకే వందనాలు తండ్రి. మరి ఈ లోకంలో తండ్రి ప్రభా నాడు ఆదాముని అవని ఎలా విస్తరింప చేశారు తండ్రి ప్రభా. మరి ఈ దినం తండ్రి ప్రభా లేఖనాన్ని ఎస్ఐయా మరి జాషువాని ఈ లోకంలో విస్తరింప చేయండి రాజా. మీరు దేశానికి కనాలి తండ్రి ప్రభా. పరిశుద్ధానికే వందనాలు.